Question number 7. Prove that sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equals to 7 plus tan square a plus cot square a. Okay, LHS equals to sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. Okay, right. Here sin a plus cosecant a whole square. దీనిని a plus b whole square ఫార్ములా ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. sin square a plus cosecant square a plus 2 sin a into cosecant a. ఓకే, అలానే ఈ సెకండ్ టర్మ్ cos a plus secant a whole square ని దీన్ని కూడా a plus b whole square ఫార్ములా ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏమవుతుంది? cos square a plus secant square a plus 2 cos a into secant a. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ దీని వాల్యూ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 1 ప్రకారం 1 అవుతుంది. ఓకే, ప్లస్ కొసెకంట్ స్క్వేర్ ఏని మనం ఎలా రాసుకుంటామంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 3 ప్రకారం కొసెకంట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, రైట్. ప్లస్ 2 సైన్ ఏ ఇంటూ కొసెకంట్ ఏ. sin a into cosecant a value 1. So 2 into 1 equals to 2 plus ఇక్కడ secant square a ఉంది. ఈ secant square a ని మనం ఎలా రాసుకుంటామంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 2 ప్రకారం secant square a equals to 1 plus tan square a. secant square a కి ఫార్ములా 1 plus tan square a plus 2 cos a into secant a. cos a into secant a వాల్యూ 1. ఒక రేషియోని దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే వాల్యూ 1 అవుతుంది. సో 2 into 1 దట్ ఈక్వల్స్ టు 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 plus 1 2, 2 plus 2 4, 4 plus 1 5, 5 plus 2 7, 7 plus tan square a plus cot square a. ఓకే, దిస్ ఈస్ ద RHS పార్ట్. చూడండి, 7 plus tan square a plus cot square a. ఓకేనా? Therefore, LHS equals to RHS. Right. Question number 8. Simplify 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. దీన్ని సింప్లిఫై చేయాలి. 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta equals to, ముందుగా ఈ ఫస్ట్ 2 బ్రాకెట్స్ ని మనం మల్టిప్లై చేద్దాం. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. దీనికి ఫార్ములా a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ a అంటే 1 కదా, 1 స్క్వేర్ దట్ మీన్స్ 1 మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. ఇది ఫస్ట్ 2 బ్రాకెట్స్ ని మనం మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ a. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని సైన్ స్క్వేర్ థీటాగా మనం రాసుకోవచ్చు. ఓకే, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 1 ప్రకారం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో మనం సైన్ స్క్వేర్ థీటాని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం రాసుకోవాలి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటాతో ఈ బ్రాకెట్ లో ఉండే 2 టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా? రైట్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటాని ఎలా చేంజ్ చేస్తామంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఈ కాట్ స్క్వేర్ థీటాని కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంతే కదా, కాట్ థీటాకి ఫార్ములా కాస్ థీటా బై సైన్ థీటా. సో కాట్ స్క్వేర్ థీటాకి ఫార్ములా ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ లో సైన్ స్క్వేర్ థీటా, డినామినేటర్ లో సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ చేయండి. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుందంటే కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? సో ఫైనల్లీ sin square theta plus cos square theta అని వచ్చింది.
దీని వాల్యూ దేనికి ఈక్వల్ 1. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 1 ప్రకారం sin square theta plus cos square theta వాల్యూ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. If secant theta plus tan theta equals to p, then what is the value of secant theta minus tan theta? ఇక్కడ మనం ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 2ని యూజ్ చేసుకుని మనం దీన్ని చెప్పాలి. Given that secant theta plus tan theta equals to p. Okay, from trigonometric identity 2, secant square theta minus tan square theta equals to 1. Okay, here secant square theta minus tan square theta ni manam a square minus b square formula తో కంపేర్ చేస్తే దీనిని secant theta plus tan theta into secant theta minus tan theta అనే 2 ఫ్యాక్టర్స్ గా మనం దీన్ని రాసుకోవచ్చు. ఎందుకంటే a square minus b square ఫార్ములా a plus b into a minus b. Here a equals to secant theta, b equals to tan theta equals to 1. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ బ్రాకెట్ లో ఉండే secant theta plus tan theta వాల్యూ p కి ఈక్వల్. దిస్ ఇస్ ద గివెన్ డేటా. మనకి డేటాలో ఇవ్వడం జరిగింది secant theta plus tan theta equals to p అని ఇవ్వడం జరిగింది. సో ఈ ఫస్ట్ బ్రాకెట్ లో ఉండే secant theta plus tan theta బదులుగా p ని మనం రాసుకుంటాం. p into secant theta minus tan theta equals to 1. మనకి వాల్యూ ఆఫ్ secant theta minus tan theta అంటే secant theta minus tan theta వాల్యూ కావాలి. సో secant theta minus tan theta వాల్యూ ఏమవుతుందంటే secant theta minus tan theta equals to 1 by p అవుతుంది. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ p ని మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1 by p అవుతుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమొచ్చి secant theta minus tan theta equals to 1 by p. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. దిస్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో 4 మార్క్స్ కి కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది. అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా దీని యొక్క స్టేట్మెంట్ డైరెక్ట్ గా అడుగుతూ ఉంటాడు. ఇఫ్ cosecant theta plus cot theta equals to k, then cos theta equals to dash అని డైరెక్ట్ గా డాష్ లో ఇస్తుంటాడు, లేదా ఆప్షన్ లో కూడా ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు దీని ప్రూఫ్ చూద్దాం. దీన్ని 3-4 వెర్షన్స్ లో చెప్పొచ్చు. మీకు ఒక సింపుల్ మెథడ్ అనేది మీకు చెప్తాను, దీన్ని ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. చూడండి, గివెన్ దట్ cosecant theta plus cot theta equals to k. ఓకే, హియర్ cosecant theta ఫార్ములా ఏంటంటే 1 by sin theta ప్లస్ cot theta ఫార్ములా ఏంటంటే cos theta by sin theta ఈక్వల్స్ టు k. ఓకే, ఇక్కడ ఎల్సిఎం sin theta కి ఎల్సిఎం sin theta. సో న్యూమరేటర్ లో 1 plus cos theta వస్తుంది. వెరీ క్లియర్. ఈక్వల్స్ టు k. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 plus cos theta ఈక్వల్స్ టు k into sin theta. ఓకేనా? రైట్. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది? 1 plus cos theta whole square ఈక్వల్స్ టు k into sin theta whole square. 1 plus cos theta ని స్క్వేర్ చేసాం, k sin theta ని కూడా స్క్వేర్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే 1 plus cos theta whole square, దీనిని మనం 1 plus cos theta into 1 plus cos theta గా మనం రాసుకోవచ్చు. 1 plus cos theta whole square ని ఈక్వల్స్ టు k sin theta whole square, దీనిని మనం k square sin square theta గా మనం రాయాలి. ఎందుకంటే k sin theta ని హోల్ స్క్వేర్ చేసేటప్పుడు k ని స్క్వేర్ చేయాలి, sin theta ని కూడా స్క్వేర్ చేయాలి. సో k square sin square theta అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే 1 plus cos theta into 1 plus cos theta ఈక్వల్స్ టు ఈ LHS పార్ట్ ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఈక్వల్స్ టు k square sin square theta. ఇందులో ముందు k square ని మనం రాసుకొని ఈ sin square theta ని అగైన్ 1 minus cos square theta గా రాయండి. ఎందుకంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 1 ప్రకారం sin square theta కి ఫార్ములా 1 minus cos square theta. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే LHS పార్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా అగైన్ రాయండి.
1 plus cos theta into 1 plus cos theta equals to k square into ఈ బ్రాకెట్లో ఉండే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని 1 అనే 1 స్క్వేర్గా మనం ట్రీట్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే దీన్ని మనం 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అనే 2 ఫ్యాక్టర్స్గా మనం దీన్ని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఈక్వల్కి బోత్ సైడ్స్ 1 ప్లస్ కాస్ థీటాకి 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఫైనల్గా మనకి మిగిలిన స్టెప్ ఏంటంటే 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ఫస్ట్ బేస్. 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేద్దాం. 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్తో మనం మల్టిప్లై చేయాలి. కే స్క్వేర్ ఇంటూ 1 కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ కాస్ థీటా కే స్క్వేర్ కాస్ థీటా. ఓకే, మన టార్గెట్ ఏంటి? కాస్ థీటా వాల్యూ కావాలి. కాస్ థీటా అనేది దేనికి ఈక్వల్ అని చెప్పాలి? కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1కి ఈక్వల్ అని చెప్పాలి. ఇది మన టార్గెట్. సో కాస్ థీటా వాల్యూ కావాలి కాబట్టి కాస్ టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఇక్కడ కాస్ థీటా అనేది లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి కాస్ థీటా, ఈ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటాని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ కే స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. ఈక్వల్స్ టు రైట్ సైడ్ కే స్క్వేర్ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ 1ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -1 అవుతుంది. ఈ LHS స్పాట్లో కాస్ థీటాని కామన్ తీద్దాం. కాస్ థీటా కామన్ తీస్తే 1 ప్లస్ కే స్క్వేర్ ఉంటుంది. ఈ ఫస్ట్ టర్మ్లో కాస్ థీటా కామన్ వచ్చింది కాబట్టి 1 ఉంటుంది. ఈ సెకండ్ టర్మ్లో కాస్ స్క్వేర్ కామన్ వస్తే కే స్క్వేర్ ఉంటుంది. సో కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1. ఓకేనా? రైట్. దీని నుంచి కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ కే స్క్వేర్. ఓకే, రైట్. ఇదే మనకి కావలసిన ఆన్సర్. దీన్ని ఫైనల్లీ ఎలా రాస్తామంటే కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై డినామినేటర్లో 1 ప్లస్ కే స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం కే స్క్వేర్ ప్లస్ 1గా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇఫ్ cosecant theta plus cot theta equals to k, then cos theta equals to k square minus 1 by k square plus 1. ఇలా మనం ఈజీగా దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. దీంతో మనకి 11.4 ఎక్సర్సైజ్ ఈజ్ ఓవర్.